హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కళ్యాణి కలెక్షన్. సో ఈ రోజు టాపిక్ వచ్చేసి మీరు thumbnail చూసారు కదా, ఈ అమ్మాయి అసలు ఊరికే ఏఎంసీ కుక్వేర్ అందులో ఉన్నాం ఇందులో ఉన్నాం 5 minutes 10 minutes లో బుకింగ్ అయిపోయింది అని చెప్తుంది. అసలు ఏంటి కుక్వేర్ అని ఎవరికైనా డౌట్ వచ్చిందా? సో డౌట్ వస్తే కామెంట్ చేయండి కింద, ఓకేనా? సో నేను వచ్చేసి కళ్యాణి, నా నేమ్. సో ఈ రోజు మన టాపిక్ వచ్చేసి వై టు యూస్ ఏఎంసీ కుక్వేర్. సో జనరల్ గా మనం కుక్వేర్ మన ఇంట్లో అల్యూమినియంవి స్టీల్వి అలా ఉంటాయి. సో డిఫరెన్స్ చూద్దాం అనమాట. ఫస్ట్ మనం యూజ్ చేసే వాటికి ఈ ఏఎంసీ కుక్వేర్ కి డిఫరెన్స్ ఏంటో చూద్దాం. సో ఫస్ట్ వచ్చేసి మనం అల్యూమినియం కుక్వేర్ లో కుక్ చేస్తాం ఫర్ ఎగ్జాంపుల్. సో కుక్ చేసిన తర్వాత ఏమవుతుంది, మనకి కొన్ని రోజులు ఫస్ట్ స్టార్టింగ్ లో చూసినప్పుడు బాగా వైట్ గా మంచిగా ఉంటుంది. సో కొన్ని రోజులు కుక్ చేస్తున్నా కొద్దీ సో మనం ఏవైతే కుకింగ్ చేసే మెటీరియల్స్ లో అందులో ఉన్న విటమిన్స్ మినరల్స్ అన్ని దాంట్లో స్టక్ అయిపోయి ఎప్పుడన్నా మాడిపోయి సో గిన్నెలు అలా మాడిపోయి మనకి అలా బ్లాక్ డాట్స్ లాగా ఉంటాయి. సో మీకు ఇక్కడ ఇమేజ్ చూపిస్తాను, అది చూడండి. సేమ్ ఇలా అవుతుంది అనమాట. సో ఈ ఇమేజ్ లో ఉన్నట్టుగా ఇలా అవుతుంది కదా, దానికి కారణాలు ఏంటి? ఓకే, సో దానికి కారణాలు ఏంటంటే అది మనం ఎప్పుడైతే స్టవ్ పైన పెట్టి హీట్ చేస్తామో అది ఎక్స్పాన్షన్ గుణం ఉంటుంది కాబట్టి సో అది వేడైపోయి దాని పోర్స్ అంటే కొంచెం ఎక్స్పాండ్ అయ్యి హోల్స్ లాగా ఇలా ఓపెన్ అవుతాయి అనమాట పోర్స్. ఆ పోర్స్ ఏమవుతుందంటే మనం ఏమైనా బాయిల్ చేసుకున్నా ఏమైనా కుక్ చేసుకున్నా, ఇప్పుడు మనం వెజిటేబుల్స్ కర్రీ చేసుకున్నాం అనుకోండి, ఆ హీట్ వల్ల అది ఎక్స్పాన్షన్ అయిపోయి ఏమవుతుందంటే ఆ పోర్స్ ఓపెన్ అయ్యి దాంట్లో ఉన్న విటమిన్స్ మినరల్స్ అన్ని కొద్దిగా ఆ గిన్నెకి అంటుకొని మళ్ళీ స్టవ్ ఆఫ్ చేయగానే ఏమవుతుంది, అది హీట్ అనేది కూల్ అయిపోయి అందులో ఉండిపోతుంది. సో అందుకే మనకి అల్యూమినియంలో చూస్తే అక్కడక్కడ డాట్స్ లాగా కనిపిస్తుంది. సో మనం ఈ కుక్వేర్ యూజ్ చేస్తే సో ఎన్నిసార్లు వండుకున్నా 100,000 టైమ్స్ వండుకున్నా సరే ఒక్క ఏ విటమిన్ మినరల్ వాటర్ ఆయిల్ ఏది అసలు అంటుకోదనమాట. ఎందుకంటే ఇది ఎక్స్పాండ్ అవ్వదు, ఇది నాన్ పోరస్ మెటీరియల్. సో ఇది నాన్ పోరస్ మెటీరియల్ అని తెలుసుకోవడం ఎలా? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏదైనా హీట్ చేసిన బౌల్లో, అల్యూమినియం బౌల్ కానీ స్టీల్ బౌల్లో కానీ హీట్ చేసిన బౌల్లో ఏమవుతుంది, సో వాటర్ వేయగానే మనకి టపటప సౌండ్ వస్తుంది అండ్ కొంచెం సేపు అయిన తర్వాత ఆవిరైపోతుంది కదా. సో ఆవిరైపోయాక ఏమవుతుంది, మనకి సౌండ్ అలా రాదు, అంటే కొంచెం మనకి బౌల్ కంటుకుంటుంది, అంటే బౌల్ పీల్చుకుంటుంది, మిగతాదంతా ఆవిరైపోతుంది. సో మనకి ఈ ఎంసీ బౌల్లో ఏంటంటే ఫస్ట్ మనం బౌల్ వేడి చేస్తాం, మనకి వేడి చేసినట్టు కూడా అనిపించదు. సో మనకి ఏదైతే బౌల్ ఉంటుందో ఆ బౌల్ వేడవుతుంది. సైడ్ కి మనకి దీనికి హ్యాండిల్స్ ఉంటాయి, ఇక్కడ చూపిస్తాను ఇమేజ్. సో సైడ్ కి హ్యాండిల్స్ ఉంటాయి, ఎంత హీట్ అయినా మనం హ్యాండిల్స్ పట్టుకుంటే మనకి హీట్ తగలదు. సో ఓన్లీ బౌల్ కి మాత్రమే హీట్ తగులుతుంది. సో ఆ హీట్ తగిలాక ఏమవుతుందంటే ఒక 1 minute 2 minutes అట్లా ప్రీ హీట్ చేస్తాం, మనం వేడి చేసుకుంటాం అనమాట. బౌల్ వేడి చేసుకున్న తర్వాత వాటర్ అందులో పోస్తే ఏమవుతుంది, సో వాటర్ అందులో పోస్తే బుడబుడా అని బుడగలు వచ్చేస్తాయి. సో ఇక్కడ జస్ట్ కొన్ని వాటర్ పోసి టెస్ట్ చేద్దాం, ఇది నాన్ పోరస్ పోరస్ మెటీరియల్ అని. నాన్ పోరస్ అంటే దీనికి హోల్స్ అలా ఏం పడవండి, ఎన్నిసార్లు యూజ్ చేసినా కూడా సేమ్ ఉంటుంది క్వాలిటీ హై గ్రేడ్ క్వాలిటీ స్టీల్ యూజ్ చేస్తాం అనమాట ఇది. అండ్ ఇంకొక నార్మల్ బౌల్లో కూడా చేసి చూపిస్తాం వాటర్. సో వాటర్ అలా సేమ్ తిరుగుతుందా, ఇమ్మీడియట్ గా ఇలా ఎవాపరేట్ అయిపోతుందా చూసేద్దాం, ఓకేనా? సో నెక్స్ట్, సో ఇది వచ్చేసి నాన్ పోరస్ మెటీరియల్ అని చెప్పడానికి. ఓకే, ఆయిల్ లెస్ కుకింగ్, ఫ్యాట్ లెస్ కుకింగ్ ఇవన్నీ చెప్తున్నాను డైలీ మీకు. ఆయిల్ లెస్, ఫ్యాట్ లెస్, 3 minutes బేకింగ్ ఇవన్నీ పెడుతున్నాను కదా వీడియోస్. సో ఇవన్నీ వీడియోస్ పెడుతున్నాను ఎందుకంటే మనకి ఈ బౌల్లో ఎలా ఉంటుందంటే కింద ఆకుతం బేస్ ఉంటుంది అనమాట. సో అది ఇంత ఉంటుంది అనమాట డిస్టెన్స్ మన బౌల్ కి ఇంకా బేస్ కి కొంచెం మధ్యలో గ్యాప్ వస్తుంది. సో మధ్యలో ఏమవుతుందంటే లేయర్స్ లాగా ఉంటాయి, ఒక 6 layers లాగా ఉంటాయి అనమాట. 6 layers ప్లేటింగ్ ఉంటుంది. ఆ 6 layers ప్లేటింగ్ వల్ల ఏమవుతుందంటే సో మనకి ఏదైతే మనం హీట్ కింద స్టవ్ పెట్టేసి హీట్ పెడుతున్నామో, మనం రెగ్యులర్ గా మనం ఎంత టెంపరేచర్ లో కుక్ చేస్తున్నామో తెలియదు. సో అబోవ్ 100 టెంపరేచర్ కన్నా ఎక్కువ యూజ్ చేస్తే అది మన హెల్త్ కి మంచిది కాదు. సో ఇప్పుడు ఏంటంటే ఇందులో మనకి టెంపరేచర్ రీడింగ్ కూడా ఉంటుంది. సో టెంపరేచర్ రీడింగ్ ఎలా అంటే 98. సో టెంపరేచర్ 98, అది ఏదైతే మనకి టెంపరేచర్ ది ఉంటుందో అది 98 వరకు రేజ్ అవుతుంది. 98 వరకు రేజ్ అయిన తర్వాత ఒకవేళ మనం హై ఫ్లేమ్ పెట్టినా లో ఫ్లేమ్ పెట్టినా ఆ హీట్ అనేది ఇక్కడ మధ్యలో ఉన్న స్పేస్ అబ్జర్వ్ చేసుకొని
ఓన్లీ 98లోనే కుక్ అవుతుందండి, ఎక్కువ అయితే కుక్ అవ్వదు. ఓకేనా. అండ్ నెక్స్ట్ వచ్చేసి 98 టెంపరేచర్లో కుక్ అవుతుంది. ఓకే, బాగానే ఉంది. సో 98 టెంపరేచర్ మనకి చెక్ చేసుకున్నాం. తర్వాత ఇంకొకటి ఏంటంటే ఇందులో మనం 5 మినిట్స్లో ఎందుకు కుక్ చేసుకోవచ్చు, ఎలా కుక్ చేసుకోవచ్చు, సో 2 మినిట్స్లో ఎలా కుక్ చేసుకోవచ్చు అనేది చూద్దాం. ఏదైతే మనం ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 60కి ప్రీ హీటింగ్ వస్తుంది. ఏదైనా మనం వెజిటేబుల్స్ కర్రీస్ వేసి బాయిల్ చేస్తాం, మీకు వీడియోస్ ఉంటాయి చూపిస్తాను, ఇక్కడ పెడతాను. ఓకేనా. సో 98 వరకు వస్తుంది. 98కి వచ్చిన తర్వాత మనకి స్టవ్ సిమ్లో పెట్టుకోమంటుంది, సిమ్లో పెట్టేసుకుంటాము. ఒక 2 మినిట్సే బాయిల్ చేస్తాం. బాయిల్ చేసిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేస్తాం అనమాట. ఏదైనా కర్రీ అయినా ఏదైనా ఒక 2 మినిట్స్ చేసేసి స్టవ్ ఆఫ్ చేస్తాం. ఏదైతే ఈ హీట్ ఉందో ఆ హీట్ టెంపరేచర్ రైజ్ అయిందో ఆ మార్క్ అనేది మళ్ళీ బ్యాక్ వస్తుందండి. సో మళ్ళీ బ్యాక్ వచ్చిన తర్వాత మనం ఓపెన్ చేయాలి. ఎందుకు బ్యాక్ వచ్చిన తర్వాత ఓపెన్ చేయాలి, బ్యాక్ రాకముందుకు ఓపెన్ చేసుకోవద్దు అంటే చేసుకోవచ్చు. కానీ ఏమవుతుంది, ఆ వెజిల్కున్న స్టీల్ ఏమైతే ఏమంటారు దాన్ని వేడిగా ఉంటుందో ఆ బౌల్కి ఉన్న వేడితోనే మనకి ఇంకా సగం కుక్ అయిపోతుంది. హాఫ్ బౌల్ అవుతుంది, ఇంకా ఆ వేడితోనే ఇంకా కుక్ అయిపోతుంది. సో దీంతో మనకి గ్యాస్ సేవింగ్ అవుతుంది, టైం సేవింగ్ అవుతుంది. అండ్ ఎవరైనా కాలేజ్ గోయింగ్ గర్ల్స్ కానీ లేకపోతే హాస్టల్లో ఉండే వాళ్ళు కానీ హోమ్ ఫుడ్ తినాలి, హెల్దీ ఫుడ్ తినాలనుకుంటే ఇలా అండి. బాయ్ గాయ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో. ఇంకా ఏమైనా డీటెయిల్స్ కావాలంటే పైన ఇచ్చిన నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి. ఓకేనా.